నమస్తే అన్న. నమస్కారం అన్న. పేరన్న? నా పేరు సోమగా నెల్లారగౌడ అన్న. ఎల్లారావు గారు, ఇప్పుడు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రైతే మేము పెద్దగా చేస్తామని కేసీఆర్ గారు గవర్నమెంట్ చూస్తారు. ఇప్పుడు ఈ రెండు ప్రభుత్వాలు రైతుకు ఏమైనా న్యాయం చేశాయంటారా? రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు చాలా మాటలు మాట్లాడారు. వరంగల్ సభ పెట్టి రైతులకి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా 2 లక్షల రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా ఎక్కడ కూడా ఒక గ్రామీణ ప్రాంతాన్ని తీసుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఊర్లో అడగండి, అసలు అక్కడ ఉన్న రైతులను అడగండి ఎంతమందికి రుణమాఫీ అయిందనేది. అక్కడికి వెళ్తే సుమారు 40 నుంచి 50% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయింది. అది కూడా అరకొర కొంత, అది 50,000 కొంతమందికి, కొంతమంది 70,000కి, 80,000, లక్ష లోపు వరకు అయింది. 2 లక్షల రుణమాఫీ అనేది అది పచ్చి బూటకం. అదే నిజంగా 2 లక్షల రుణమాఫీ నువ్వు నిజంగా చేసి ఉంటే శ్వేతపత్రాన్ని విడుదల చేయమని చెప్పేసి మీ రోజు మీ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రైతులకి మొన్న రుణమాఫీ రైతు భరోసా 15,000 అందరికి ఇచ్చారంటున్నారు కదా, ఇచ్చారన్నా? నాకు తెలిసి అయితే ఎక్కడ కూడా అది అమలైనట్టు లేదన్నది. ఇది మాటల ప్రభుత్వం, ఇది గారడి ప్రభుత్వం తప్ప రైతులకి ఒరిగేది ఏం లేదు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడ లేదు. ఇవాళ రైతుల పట్ల కానీ, రైతుల సంక్షేమం పట్ల కానీ రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పేసి మాకు అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా ఇలా ప్రశ్నించే గొంతులు ఏవైతే ఉన్నదో వాళ్ళని అణిచివేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తుంది తప్ప రైతులకి ఏమన్నా సాయం చేద్దాం, రైతులకి ఏమన్నా భరోసాగా ఉందామని చెప్పేసి ఆలోచనలో అయితే ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ లేదు. అదేవిధంగా రైతులకి కనీసం వాళ్ళ యొక్క, అంటే ఇలా తెలంగాణలో 60% మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి చేస్తూ ఉన్నారు. సాగర్ ఆయకట్టు కింద రబీ సీజన్లో వచ్చేసి మొక్కజొన్న వేసిర్రు, ఆ మొక్కజొన్నలు వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆ నీళ్లు సరిగ్గా అందక, సరిగ్గా మోటార్లు లేక ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉన్నాయి. దీన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ఆలోచించి రైతులకి న్యాయం చేయాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఓకే, ఇప్పుడు రైతాంగానికి వచ్చేసరికి ఇప్పుడు 15,000 ఇచ్చారా మొత్తం అంత రైతులకి అందరికీ? 15,000 ఇచ్చారని చెప్పేసి నాకు తెలిసి ఎక్కడ మరి మేము అడిగినాం. చాలా వరకు ఏదో కొంత అంగు ఆర్భాటం ద్వారా ఏదో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సాక్షిగా కొంతమందికి ఇచ్చేసి దాని చేతులు దులుపుకోవడం తప్ప వాళ్ళ రైతులకు చేసింది అయితే ఏం లేదు. ఇప్పుడు రైతాంగానికి నష్టం చేశారంటున్నారు, మరి నిరుద్యోగుల పరిస్థితి ఏందన్న? మొన్న డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఇవన్నీ ఇచ్చారు కదా, వాళ్ళకి అన్ని నియామకాలు జరుగుతున్నాయి కదా, వాళ్ళు హ్యాపీ ఉంటారా అన్న? ఇవాళ మొన్న 2 ఎమ్మెల్సీలు జరిగినాయి. నిజంగానే వాళ్ళు నిరుద్యోగుల గినక న్యాయం చేసినట్టయితే, నిరుద్యోగుల గినక అండగా ఉన్నట్టయితే మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ, ఇటు నిరుద్యోగులది, ఇటు ఉపాధ్యాయ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓటు ద్వారా వాళ్ళని వ్యతిరేకించి అలా కాంగ్రెస్ పార్టీని పక్కకు పెట్టారు? వాళ్ళ ఓటు ద్వారానే వాళ్ళ గ్రాడ్యుయేట్స్ పిల్లలందరూ కలిసి కూడా ఎందుకు భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం జరిగింది? అది వాళ్ళ సమస్త తెలంగాణ ప్రజలంతా ఆలోచన చేయాలి. ఓకే, ఇప్పుడు మరి నిరుద్యోగుల కంటే ఉద్యోగాలు వేయలేదండి, మరి ఉద్యోగులకి ఏమైంది, ఎందుకు ఓటు వేయలేదంటారు? ఉద్యోగుల పరిస్థితి కూడా వాళ్ళు లాస్ట్కి ఇప్పుడు కొంత వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ కొంత లాస్ట్లో మనం రిటైర్మెంట్ అయ్యే టయానికి పెన్షన్ డబ్బులతో పాటు రిటైర్మెంట్ సమ్ డబ్బులు వస్తాయని చెప్పేసి వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కూడా కొంత వాళ్ళ ఇల్లు నడుపుకోవడం జరుగుతూ ఉంది. కానీ వాటిని కూడా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ నిరుద్యోగులు కానీ, ఇవాళ ఉపాధ్యాయులు కానీ, వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కార్ ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్నది. ఈ సర్కార్ వల్ల నిరుద్యోగులకు కానీ, ఈరోజు ఉపాధ్యాయులు కానీ మాకు ఒరిగింది ఏమీ లేదని చెప్పేసి వాళ్ళు తమ యొక్క ఓటు ద్వారా ఇవాళ తెలంగాణ సమాజానికి తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీని 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఓడించడం జరిగింది. ఇందాకనే మీరు చెప్పారు ప్రశ్నించే గొంతుకల్ని అరెస్ట్ చేస్తున్నారు అనేసి. ఇప్పుడు మొన్న రీసెంట్గా అసెంబ్లీలో జర్నలిస్టులని తొక్కిపడదొప్తా, బట్టలు కూడా తీస్తా అనుకుంటా మాట్లాడుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులు అట్లా అనొచ్చా? జర్నలిస్టులు అనేది 4th ఎస్టేట్ అన్న. అంటే ఈ ప్రపంచంలో కానీ, ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ ఎక్కడ ఏ మూలన ఏ చిన్న సమస్య జరిగినా కానీ దాన్ని ప్రపంచానికి వివరించేదే జర్నలిస్టులు. అట్లాంటి జర్నలిస్టులను పట్టుకొని నిసిగ్గుగా అసలుకి ఎంత ఆ భాష అంత గలీజమైన భాష వాడేటువంటి గుడ్డలేడు తీసుకొడతా, వాళ్ళని రోడ్ల మీద ఉరికించి కొడతా అనేది అసెంబ్లీ సాక్షిగా మాట్లాడేది ఏదేందో దీన్ని పూర్తిగా మేము ఒక వ్యక్తిగా దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇలాంటి మాటలు ఏదైనా ఉంటే రేవంత్ రెడ్డి సర్కార్ దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే జర్నలిస్టులు అనేది వాళ్ళని గౌరవించాలి, అది ప్రింట్ మీడియా అయినా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా అయినా కానీ. ఎందుకంటే వాళ్ళు ఇవాళ అనేక కొన్ని మొన్న కూడా చూసినాం. ఈరోజు ఖమ్మంలో మొన్న
ఈ వర్షాలు విపరీతమైన వర్షాలు వచ్చినప్పుడు అక్కడ మున్నేరు బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి మీరు చేసింది అంతా ఇంత కాదు అంటే భార్య పిల్లలు మీరు వదిలిపెట్టి మీ యొక్క జర్నలిజాన్ని నమ్ముకొని అంటే నిజాన్ని ప్రజలకు తెలియాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నది. ఇలాంటి అంటే జర్నలిస్టులను కూడా ఈరోజు అణిగితొక్కుతా అని చెప్పేసి అంటే ఇవాళ తెలంగాణలో కాసిం రాజు పాలన నడుస్తుందని చెప్పేసి మాకు అర్థమవుతా ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి అసెంబ్లీలో మనకి ఒక గంటకి 32 లక్షలు అన్న గంటకి మనం వెచ్చించేది మన ప్రజా డబ్బులు. ఈ గంట సేపు అనేది ఒక అల్లు అర్జున్ అనే ఒక సినీ యాక్టర్ గురించి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇవాళ ప్రజా సమస్యలు అనేవి పక్కదారి పట్టించడం కోసమే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న కొత్త యాక్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు ఇలా చేసింది ఏం లేదు. ముందు ఆయన అనుభవ రాహిత్యంతో ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. మొత్తానికి ఇప్పుడు ఎంత కేసీఆర్ కొంచెం బెటర్ అంటారా దీని మీద? చీయలు తింటోడు పోయి బొక్కలు తింటోడు వచ్చినట్టు గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద చేసిన గత 9 ఏళ్ల పాలనలో వచ్చిన వ్యతిరేకత ఈయనకు 14 నెలల్లోనే వ్యతిరేకత వచ్చింది. ఓకే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ పార్టీ ఆల్టర్నేట్ ఉండబోతుందన్న 2029 ఎలక్షన్స్? రేపు రోజున ఇక్కడ తెలంగాణలో బీజేపీ దానికి ప్రత్యామ్నాయంగా ప్రజలు కనపడతా ఉంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు ఇవాళ ప్రజలకు చేరువవుతా ఉన్నది. అది మీరు కిసాన్ సమ్మాన్ నిధి కింద చూసుకున్నా సరే అంటే ఇవాళ 5 కుంటలు ఉన్న వ్యక్తికి 500 ఎకరాలు ఉన్న వ్యక్తికి సంవత్సరానికి వచ్చేసి 6,000 రూపాయలు టెన్షన్గా ఈరోజు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. 6,000 రూపాయలు అంటే గతంలో ఏదైతే చెప్పిండో దాని ప్రకారమే ఇంకా దాన్ని ఇంకొక 4,000కు పెంచే ఉద్దేశంతో ఇవాళ నరేంద్ర మోడీ గారి సర్కారు ఉంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూసుకున్నట్టయితే ఇవాళ మన రైతు వేదికలు కానీ ఎన్ఆర్జీఎస్ కింద వచ్చే నిధులు కానీ శ్మశాన వాటికలు కానీ ఇవి చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి. ఇవాళ మొత్తానికి ఇక్కడ ఆల్టర్నేట్గా బీజేపీ ఉంటుందండి. రాబోయే రోజుల్లో బీజేపీ ఉంటుంది, అందులో ఎటువంటి మొహమాటం ఏమీ లేదు. మాకైతే స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి కదన్నా, స్థానిక ఎలక్షన్స్ కూడా బీజేపీ ప్రభావం చూపించగలదా ఖమ్మం జిల్లాలో? తప్పకుండా చూపించగలుగుతుంది. ఎందుకంటే ప్రజలకి భారతీయ జనతా పార్టీ మీద పూర్తి భరోసా నమ్మకం కలిగింది. మొన్న జరిగిన 2 ఎమ్మెల్సీ ఎన్నికలే దానికి తార్కాణం. ఎందుకు చెప్పనా, దానికి గ్రాడ్యుయేట్ పిల్లలు భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డారు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉపాధ్యాయులందరూ కూడా భారతీయ జనతా పార్టీని మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా తీన్మార్ మల్లన్న ఒక ఎమ్మెల్సీ మన కాంగ్రెస్ బీసీకి పెద్దపీట ఇస్తా అంటూ బీసీలకే పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తూ ఈ బీసీని వీళ్ళు డిక్లరేషన్ ఇస్తా అంటుంటే ఇటు మళ్ళీ బీసీ వాళ్ళని సస్పెండ్ చేయడం బక్కా జాక్సన్ కానీ ఇప్పుడు తీన్మార్ మల్లన్న కానీ ఎట్లా చూస్తారు దీన్ని? రేవంత్ రెడ్డి సర్కార్ గినక రేవంత్ రెడ్డి మీద ఎవరైతే గినక అనుచిత వ్యాఖ్యలు చేసినా రేవంత్ రెడ్డి మీద ఏదైనా ఘాటు విమర్శలు చేసినా ఆ పార్టీలో నుంచి మెడలు పెట్టి బయటికి పంపాల ఆలోచన ఉన్నది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్. ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఫ్రీడమ్ అని చెప్పుకుంటారు కదా, వాళ్ళకి స్వేచ్ఛ ఎక్కువ అని చెప్తారు కదా, మరి ఈ స్వేచ్ఛధనం అనేది ఇప్పుడు సస్పెన్షన్గా ఎందుకు మారుతుందంటారు? కాంగ్రెస్ పార్టీ అనేది అది శతాధిక ఉద్రాలైంది. అది 100 ఏళ్ళు అయింది దాని చరిత్ర. అది ముగిసిపోయిన చరిత్ర. ఎక్కడ ఎలక్షన్లు జరిగినా, దేశంలో జరిగినా కానీ రాష్ట్రంలో జరిగినా కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓటేసినాం అని చెప్పేసి వాళ్ళ తెలంగాణ ప్రజలు బాధపడతా ఉన్నారు లోపల. వాళ్ళ యొక్క ఆవేదన కలిసి మాట్లాడినప్పుడు వారి యొక్క బాధను చూసినప్పుడు మాకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ఖమ్మం నగరంలో ఉన్నాం కదన్నా, ఖమ్మం నగరంలో ఇప్పటికీ వాటర్ ఫెసిలిటీ డౌన్ అవుతుంది అంటున్నారు. ఇంకా ఫ్యూచర్ ఎట్లా ఉండబోతుంది? మొన్ననే కదన్నా, గత ఒక 4-5 రోజుల క్రితమే కదా 239 కోట్ల రూపాయలతో మన ఈ అమృత్ పథకం కింద ఇవ్వడం జరిగింది. దాన్ని వాళ్ళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మేమే తెచ్చినామని చెప్పుకోవడం సిగ్గుచేటు. అదేవిధంగా ఇవాళ ఖమ్మం రైల్వే స్టేషన్ చూసినా కానీ, మధుర రైల్వే స్టేషన్ చూసినా అనేక సంబంధించిన రైల్వే స్టేషన్లకు నిధులు ఇచ్చేది ఇలా కేంద్ర ప్రభుత్వమే కదన్న, నరేంద్ర మోడీ ప్రభుత్వమే. మొత్తానికి అయితే ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ అవుతుందంట. రాబోయే రోజులు అవుతుందన్న. ప్రజలు ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు కూడా రాబోయే రోజుల్లో. మాకు నమ్మకం ఉన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ.